రా బంగారు, నువ్వు భయపడకు. లేదమ్మా, నాకు నీళ్ళంటే భయం. నేను స్విమ్మింగ్ చేయను. ఏది భయంగా ఉందో మనం ఎదిరికించాలి. తర్వాత భయం అనేది నీకు అసలు ఉండదు. సరేరా? సరే అమ్మా, అలా అయితే నాకు ట్యూబ్ కావాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. మమ్మీ. హలో చిన్నమ్మా, హ్యాపీ న్యూ ఇయర్. నాకు తెలుసు, హ్యాపీ న్యూ ఇయర్ అయ్యి 1 వీక్ అయ్యింది. సరే చిన్నమ్మా, ఆ మూవీ చూడ్డానికి ఎప్పుడు వెళ్దాం? ఈ రోజు రాత్రా? హే! మమ్మీ మమ్మీ కాపాడండి. నాన్న కాపాడండి. మమ్మీ. ఆలియా, జనవరి 9న నీళ్ళకి దూరంగా ఉండు. అది నీ మరణానికి కారణం కావచ్చు. మమ్మీ కాపాడండి. మమ్మీ మమ్మీ. నాకు ఏమైందో తెలియట్లేదు. నేను నేను ఆలియాని కాపాడాలనుకున్నాను, కానీ నా కాళ్ళు చేతులు సడన్గా పని చేయకుండా పోయాయి. దీనికంతా కారణం మీ మూఢనమ్మకాలే. ఆ టారో కార్డ్ రీడర్ వాటర్ దగ్గర ప్రమాదం అని చెప్పిన కాడి నుంచి మీ మనసులో నీళ్ళనేదే ఒక భయం పుట్టింది. ఎంత కుదిరితే అంత నీళ్ళకి దూరంగా ఉండండి, లేకపోతే మీ ప్రాణాలకి ప్రమాదం. ఎవరిని నమ్మద్దు, నీ కుటుంబాన్ని కూడా. చాలు, నాలో ఉన్న లోటు మాత్రం నీకు కనబడుతుంది. నీకు నా మీద ద్వేషం అంటే ఎందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు? తప్పు చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాన్న, ఆ అమ్మ చెప్పిందేమీ మీరు పట్టించుకోకండి. మా అమ్మ కోపంలో అందంతే. కన్నా, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఈరోజు నిన్ను కాపాడలేకపోయాను. సరే పర్వాలేదు, మమ్మీ వచ్చేసింది కదా. లేకపోతే మీరు నన్ను కాపాడి ఉంటారు. స్ట్రాంగెస్ట్ డాడీ. రాజీవ్ కుమార్ నశించాలి, నశించాలి. రాజీవ్ కుమార్ నశించాలి, నశించాలి. చెల్లదు, చెల్లదు. మీ అరాచకం ఇకపైన చెల్లదు. రాజీవ్ కుమార్ నశించాలి, నశించాలి. నశించాలి, నశించాలి, నశించాలి. నశించాలి, నశించాలి. నశించాలి, నశించాలి. నశించాలి, నశించాలి, నశించాలి. సార్, ఇక్కడ ఒక సైన్ చేయండి. నశించాలి, నశించాలి. నశించాలి. రాజీవ్ కుమార్ ఇక్కడ నశించాలి, ఒకటి. నశించాలి. చెల్లదు, చెల్లదు. నశించాలి, మీ అరాచకం నశించాలి. ఇకపైన చెల్లదు. నశించాలి, సార్, నశించాలి. ఇక్కడ ఒక సైన్. నశించాలి, నశించాలి, నశించాలి. నశించాలి. రాజీవ్ కుమార్ నశించాలి, నశించాలి. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి మేడం, అన్ని డాక్యుమెంట్స్ ని బాగా చెక్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఎంత కుదిరితే అంత నీళ్ళకి దూరంగా ఉండండి, లేకపోతే మీ ప్రాణాలకి ప్రమాదం. మీరు ఏ చోట్లో టిక్ వేశారో అక్కడంతా సైన్ చేశాను. సో ఇక కంపెనీ నాదే. ఖచ్చితంగా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మ్యామ్. రాజీవ్ సార్, మీరు కంపెనీని అమ్మేయడం ఎంప్లాయీస్కి ఏమాత్రం ఇష్టం లేదు. దీని గురించి మీరేం చెప్తారు? ఇది చూడండి, ఒక మనిషి ఇంకొక మనిషిని సంతోషంగా ఉంచుకోవడం అనేది జరగని పని. అందువల్ల నాకు ఏది సరైన అనిపించిందో అదే చేశాను. రీమా మేడం, ఎంప్లాయీస్ అందరూ భయపడుతున్నారు. రాజీవ్ సార్ ఈ నిర్ణయం వల్ల వాళ్ళ పనికి ప్రమాదం అనుకుంటున్నారు. ప్రతి కంపెనీ గోల్ అనేది ఒకటే, అదే లాభం. ప్రాఫిట్ని సంపాదించాలి అంటే, కొంతమందిని తీసేయాలి అంటే అందులో తప్పే లేదుగా. థ్యాంక్ యూ. లేమా, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. ఓకే సార్. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. యా షూర్ సార్. మీ రూమ్ 10th ఫ్లోర్లో బుక్ చేశారు. రూమ్ నెంబర్ 1001. ఓకే సార్. ఉదిత ఎక్కడికి వెళ్ళింది?
మీరు రహస్యంగా పెట్టుకుంటే బాగుంటుంది. రాజీవ్ Thank కుమార్ you. నశించాలి నశించాలి, నశించాలి. కుమార్ నశించాలి, నశించాలి. రాజీవ్ కుమార్ నశించాలి, నశించాలి. రాజీవ్ నశించాలి, నశించాలి. నశించాలి రాజీవ్ నశించాలి, నశించాలి. నశించాలి. రాజీవ్ సార్, రాజీవ్ సార్, సార్ మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్, మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఈ కంపెనీని అమ్మొద్దు సార్, మా కుటుంబం నడి రోడ్డున పడుతుంది. సుశీల్, ఈ కంపెనీ నేను అమ్మేశాను. ఇప్పుడు ఈ కంపెనీకి నేను ఓనర్ కాదు. మీరు ఏం మాట్లాడుకున్నా ఈ కంపెనీ కొత్త ఓనర్తో వెళ్ళి మాట్లాడండి, అర్థమవుతుందా? నువ్వు ఈ కంపెనీని ఎలా హే, అమ్మేస్తావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇక నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటే హే, షర్ట్ వదులు. నేను అమ్మేసిన డబ్బుని Security! ఎంప్లాయీస్ అందరికీ చెప్తుంటే పంచి ఇవ్వు. Manager! లేదంటే నేను చంపేస్తాను రాజీవ్. ఏం చేస్తున్నావు? ఆయన్ని వదిలు. ఏం చేస్తున్నావు? రండి రండి తప్పకుండా తీసుకెళ్ళండి. లేదంటే నిన్ను వదిలిపెట్టను. నన్ను వదలండి. ఏం చేస్తున్నావు? ఏయ్, నేను చంపేస్తాను. నిన్ను తీసుకెళ్ళండి వీడిని. వీడిని ఇంకా నిన్ను నీకు అసలు వదిలిపెట్టను. చూడకూడదు. నీ అంతు రాజు సార్, తేలుస్తాను. మీరు ఎందుకు దిగులు పడకండి. రాజీవ్, ఇతను ఖచ్చితంగా ఇక్కడికి తిరిగి రాడు. వీడిని జైలుకి నన్ను వదలండి. పంపిస్తాం. సార్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. రాజీవ్, నేను చెప్పేది వినండి. ఈ నిర్ణయాన్ని మార్చుకోండి. ఏయ్, నా వెళ్ళు. మాట వినండి. రాజీవ్, నిన్ను వదిలిపెట్టను. ఏంటి అలారం సౌండ్ వస్తుంది? లిఫ్ట్ ఇరుకుంది అనుకుంటున్నాను. రండి త్వరగా చెక్ చేద్దాం. అన్నా లిఫ్ట్ ఇరుక్కుపోయిందన్నా. పద వెళ్ళి చూద్దాం. తలుపు 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 తెరవండి. ఈ సుశీల్ రాజేష్ అని ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎవరు ఉన్నారా? ఎవరు ఉన్నారా? త్వరగా రండి. జరగండి, పక్కకు జరగండి. ఏమైంది? అది లిఫ్ట్ రిపేర్ అయింది. తలుపు తెరవండి. మీరు భయపడకండి, లిఫ్ట్ని మేము ఓపెన్ చేస్తున్నాం. హలో, ఎవరు ఉన్నారా? ఎవరు ఉన్నారా? ఈ బటన్ పనిచేయట్లేదన్నా. హే, నువ్వు వెళ్ళి తాళం తీసారేనా? తలుపు తెరవండి, ఊపిరి ఆడట్లేదు నాకు. మీరేం భయపడకండి, తాళం తీసుకురావడానికి వెళ్ళారు. 2 నిమిషాలు ఓపెన్ చేస్తాం. త్వరగా తీసుకురండి. ఇదిగోన్నా. అరే, ఈ లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఇక్కడ కుదరదన్నా. 10వ అంతస్తుకి వెళ్ళి అక్కడి నుంచి దూకుదాం. రా, తప్పుకోండి. లిఫ్ట్ రిపేర్ అయింది, తప్పుకోండి. హే, గట్టిగా నెట్టు, త్వరగా. సార్ 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 ఏమీ మాట్లాడడం లేదు. లోపలికి దిగు. అయ్యో సరేనా. సార్ 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 ఏమైంది? కళ్ళు తెరవండి సార్. సార్ కళ్ళు తెరవండి సార్. సార్ ఏమండి సార్? లిఫ్ట్లోకి నీళ్ళు ఎలా వచ్చాయి? నీకు నీళ్లు ముఖ్యమా? సార్ స్పృహ తప్పిపోయారు. ముందు పైకి లేపు, లేపు. తప్పుకోండి. అరే, అతనికి ఏమైంది? ఏమో తెలియదు సార్, స్పృహ తప్పి పడిపోయారు. రాజు సార్, సార్. రాజు సార్, సార్. త్వరగా అంబులెన్స్ కి కాల్ చేయి. రాజు సార్, రాజు సార్, రాజు సార్. రాజీవ్కి ఏమైంది? తప్పుకోండి. రాజీవ్ అంబులెన్స్ 10 నిమిషాల్లో వస్తుంది. ఏ యూస్ లేదు. హీస్ నో మోర్. రాజీవ్. ఏదైనా తెలిసిందా? లేదు సార్, ఇప్పటివరకు ఏం తెలియలేదు. దెబ్బ తగిలినట్టు లేదు, గాయాలు కూడా లేవు సార్. మెడ మీద ఏదైనా గుర్తు? లేదు సార్, ఇక్కడ కూడా ఏ గుర్తు లేదు. విషం ఇచ్చినట్టు లేదు. ఇచ్చుంటే బాడీ రంగు మారుంటుంది. అవును సార్, నోరు నుంచి నురుగు కూడా రాలేదు. కానీ ఒక విషయం అర్థం కావటం లేదు. రాజీవ్ బాడీ మొత్తం ఎందుకు తడిచిపోయింది?
ఇకపోతే సార్ లిఫ్ట్లో నీళ్లున్నాయి సార్. రాజీ బాడీని ముందుగా ఎవరు చూశారు? సార్ మా హోటల్ సెక్యూరిటీ గార్డ్ ఆయన లిఫ్ట్లో నుండి బయటికి తీశారు. అవును సార్, మేమిద్దరం కలిసి ఇతను బయటికి తీసాం. మేము లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేసరికి ఇతను లోపల స్పృహ తప్పి పడిపోయినాడు. ఒళ్ళంతా తడిగా ఉంది సార్. కానీ సార్, నేను రాజీవ్ సార్ని లిఫ్ట్లోకి పంపించినప్పుడు ఆయన నార్మల్గానే ఉన్నారు. ఆయన డ్రెస్ బాగానే ఉంది సార్. వీళ్ళందరూ 10th ఫ్లోర్లో లిఫ్ట్ కోసం వెయిట్ చేసేవారు. లిఫ్ట్ స్టక్ అయినప్పుడు లిఫ్ట్ కింద నుంచి 10వ అంతస్తుకి వచ్చేటప్పుడు మీలో ఎవరైనా చూసారా? లిఫ్ట్ మధ్యలో ఆగిందా? లేదు సార్, నేను బటన్ నొక్కినప్పుడు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. ఆ తర్వాత అది ఏ ఫ్లోర్లో ఆగలేదు, అంటే స్ట్రక్ అవడంత వరకు. సరే, ఆ మాటకొస్తే లిఫ్ట్లో రాజీవ్ తప్ప ఇంకెవరూ లేరు. ఇంకా సార్, రాజీవ్ ఎలా చనిపోయారు, ఎలా తడిచిపోయారు? ఎక్కడో తేడా కొడుతోంది. ఏంటి సార్ అది? లిఫ్ట్ 9th ఇంకా 10th ఫ్లోర్ మధ్య ఆటోమేటిక్గా అలా ఇరుక్కుంది. సార్, నేను మిషన్ రూమ్లో చెక్ చేశాను. లిఫ్ట్ ఆటోమేటిక్గా ఆగేంత ప్రాబ్లం ఏం లేదు సార్. కానీ ఏదైతే జరిగిందో అది లిఫ్ట్లోనే జరిగింది. శ్రేయ, బాడీని పోస్ట్మార్టంకి పంపించు. నిఖిల్, ఏమైనా తెలిసిందా? సార్ ఇంజనీర్ సార్ చెప్తున్నారు లిఫ్ట్ బాగానే ఉంది, ఏ రిపేర్ లేదంట. అదెలా జరుగుతుంది నిఖిల్? లిఫ్ట్లో ప్రాబ్లం లేనప్పుడు ఎందుకని ఆగిపోయింది? అయితే లోపల అంతా కరెక్ట్గానే ఉంది. అవును సార్, అంతా బాగానే ఉంది. అయితే పైకి వెళ్ళి చూడండి. ఇదేనా సార్? నిఖిల్, ఇక్కడ ఒక టైమింగ్ డివైస్ ఉంది సార్. దీన్ని ఎవరో సర్క్యూట్ బోర్డ్తో జాయిన్ చేశారు. టైమింగ్ డివైజా? ఏ టైమింగ్ సెట్ చేశారు? 48 సెకండ్స్. 48 సెకండ్. దాన్ని తీసుకురా నిఖిల్. 10వ అంతస్తుకి లిఫ్ట్ రావడానికి ఎంతసేపు పడుతుంది? అది ఊరికే 50 సెకండ్లు. 50 సెకండ్. అవును సార్. మరి 9వ అంతస్తుకి 45 సెకండ్లు. 45 సెకండ్. సార్ దీనివల్లే ఈ లిఫ్ట్ 9వ అంతస్తుకి 10వ అంతస్తుకి మధ్యలో ఇరుక్కుంది. 48 సెకండ్. మహేష్ సార్, ఒకవేళ లిఫ్ట్ మధ్యలో ఎక్కడైనా ఆఫ్ అయి ఉంటే? ఆగలేదు సార్. టైమర్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఈ టైమర్ టైం ఆగేంత వరకు ఈ లిఫ్ట్ ఎక్కడ ఆగనే ఆగదు సార్. 4 లేదా 5వ ఫ్లోర్లో బటన్ నొక్కితే అప్పుడు లిఫ్ట్ ఆగుతుందా? లేదు సార్, ఖచ్చితంగా ఆగదు. ఆగే అవకాశం లేదు. కానీ హంతకుడి లిఫ్ట్ని 9th 10th ఫ్లోర్ మధ్యలో ఎందుకు ఆపాలి? ఎందుకంటే రాజీవ్ రూమ్ 10వ అంతస్తులో ఉంది. ఇకపోతే నేరస్తుడికి ఈ పని పూర్తి చేయడానికి వాడికి ఎక్కువ టైం అవసరం అయి ఉంటుంది. లిఫ్ట్ 1st ఫ్లోర్లోనో 2nd ఫ్లోర్లోనో ఆగుంటే సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే వచ్చుంటారు. లిఫ్ట్ ఎంత ఎత్తుకు వెళ్తే అంత టైం దొరుకుతుంది. అలాగే సెక్యూరిటీ గార్డ్ కూడా చెప్పారు సార్, 9వ అంతస్తుకి వెళ్ళినప్పుడు రాజీవ్ కేకలేస్తారని. రాజీవ్ అప్పుడు ప్రాణాలతోనే ఉన్నారు. కానీ సార్, ఆ నీళ్ల విషయం అదేంటో తెలియట్లేదే. ఇంకా సార్, నీళ్లు పడిపోవడానికి అక్కడ వాటర్ బాటిల్ ఏది లేదు. అలాగా? సరే, ఒక విషయం చెప్పండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఈ పని ఎవరు చేసుంటారు? సుశీల్. సుశీల్ మా ఆయన్ని చంపు ఉండాలి. సుశీల? యాక్చువల్లీ సుశీల్ ఈ కంపెనీకి యూనియన్ లీడర్. రాజీవ్ సార్ ఈ కంపెనీ అమ్మేయడంలో తనకి సంతోషం లేదు. అవును సార్, వాడు రాజు సార్ మీద దాడి చేశాడు అతను లిఫ్ట్లోకి వెళ్ళడానికి ముందు. అలాగా? ఈ సుశీల్ ఎక్కడుంటారు? ఆయన ఎప్పుడో పారిపోయారు సార్. ఎక్కడికి పారిపోతాడు? అతని మొబైల్ నెంబర్ కావాలి. ఎంత దూరం చూపిస్తోంది? సార్ 100 మీటర్ల దూరం. సార్ 50 మీటర్స్.
సార్ వాళ్ళు ఆ ట్యాక్సీలో ఉండొచ్చు. ఏయ్ ట్యాక్సీ ఆపు, ట్యాక్సీని ఆపు. డ్రైవర్ వేగంగా 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 పోనివ్వండి. ఏయ్ ట్యాక్సీ ఆపు. అయ్యో ట్యాక్సీ. ఏం జరుగుతుంది సుశీల్? నీ బాస్ రాజీవ్ని చంపేసి పారిపోతావా? ఆ? లేదు సార్, నేను ఏ హత్య చేయలేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఆధారం కావాలా? చూపిస్తాను పద. ఇప్పుడేమంటావు? నేరాన్ని ఒప్పుకుంటావా? ఆధారం కావాలా? అవును, రాజీవ్ సార్ని చంపేయడానికి నేనే ప్లాన్ వేశాను. కుటుంబం ఉంది, భార్య పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించలేదు కదా? ఆ? వాళ్ళ కోసమే ఆలోచించాను సార్. రాజీవ్ సార్ కంపెనీని అమ్మేశారు. అందువల్ల మా వర్కర్స్ పనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు హత్య చేయడం వల్ల ఏమైంది? నీ ఉద్యోగం దక్కిందా? దానికి బదులుగా నీ కుటుంబం పెద్ద సమస్యలో ఇరుక్కుంది. లేదు, దయచేసి నమ్మండి, నేను జస్ట్ ప్లానే వేశాను. నేను తన్ని హత్య చేయలేదు. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేశారు? సార్, నాకు తెలిసిందేంటంటే రాజీవ్ సార్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తన రూమ్కి వెళ్తారని. అతని రూమ్ 10th ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్లో కొంచెం నేను చిన్న రిపేర్ చేశాను. లిఫ్ట్ 9వ అంతస్తు 10వ అంతస్తు మధ్య ఆగిపోవాలని. అక్కడి నుంచి లిఫ్ట్ నెట్టేద్దాం అనుకున్నాను, కానీ లిఫ్ట్ దగ్గర జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. నేను లిఫ్ట్ని చూడలేకపోయాను. నేనేదైనా చేద్దాం అనుకునేలోగా సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చేశారు. సార్, లిఫ్ట్ కింద పడిపోలేదు, కానీ రాజీవ్ చనిపోయాడు. అందుకు రహస్యం లిఫ్ట్లోనే ఉండాలి. అక్కడికి వెళ్ళి కనిపెట్టాలి. సార్, ఇది రాజీ మెడికల్ రిపోర్ట్. హార్ట్ పేషెంట్ సార్. అందుకే లిఫ్ట్ సడన్గా ఆగిపోవడం వల్ల వాడు భయపడిపోయాడు. ఒకవేళ ఆ భయంలోనే ఇతనికి హార్ట్ అటాక్ వచ్చి ఉండాలి. ఉండొచ్చు దయా, కానీ నీళ్లు వచ్చిన కథ ఏంటి? ఒప్పుకోవచ్చు అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని, కానీ ఎలా ఆయన బాడీ పూర్తిగా తడిసిపోయింది? ఫ్రెడ్డీ సార్, నేను ఈ కథల పుస్తకాల్లో నీటి ఆత్మ గురించి చదివాను సార్. నీటి ఆత్మవా? అవును సార్, ముందు అది మనుషుల్ని చంపేస్తుంది, ఆ తర్వాత వాళ్ళ మీద నీళ్లు పోసి పారిపోతుంది. ఏమైంది ఫ్రెడీ? ఏం లేదు సార్, త్వరగా నీళ్లు తాగానా, అందుకే ఇలా వచ్చేసింది. ఫ్రెడీ, మంచినీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా తాగాలి. నీళ్లు తాగేటప్పుడు పొరపోయిందంటే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అర్థమైందా బాస్? అంటే రాజీవ్కి జరిగినట్టు. ఏంటి? ఒక్క నిమిషం, నువ్వేం చెప్పావు? రాజీవ్ మరణం ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్ళినందువల్ల జరిగిందా? అవును బాస్, దీన్ని చూడండి, ఇది అతని పోస్ట్ మార్టం రిపోర్ట్. అలాంటి సార్, రాజు చనిపోయింది నీళ్ళలో మునిగిపోవడం వల్ల. మీరేమన్నారు? రాజీవ్ నీళ్ళలో మునగటం వల్లే చనిపోయారనేగా? రాజీవ్ ఊపిరితిత్తుల్లో ఎక్కువ నీరు చేరింది. నేను నమ్మలేకపోతున్నాను. ఎలా అయినా భవిష్యవాణి నిజమయ్యింది. ఏంటి భవిష్యత్తా? ఏం భవిష్యత్తు గురించి మీరు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది? సార్, కొన్ని రోజుల ముందు రాజీవ్ టారో కార్డ్ రీడర్ని కలిశారు. వాళ్ళు నీళ్లతో జాగ్రత్తగా ఉండు అని మాత్రం చెప్పారు. నీళ్ళే అయినా చావుకి ప్రమాదంగా ఉండొచ్చు అని అన్నారు. ఇప్పుడు అదే జరిగింది. టారో కార్డ్ రీడర్ దయా? సార్, టారో కార్డ్ రీడర్ని మనం చూడాలనుకుంటా. సచిన్, ఏం తెలిసిందే సార్? ఇప్పటివరకు ఏం తెలియలేదు సార్. లిఫ్ట్ మొత్తం వెతికేసాం, నేల కూడా మేము వెతికేసాం సార్. కానీ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో అస్సలు అర్థం కావట్లేదు సార్. అన్ని తలుపులు మూత పడిపోతే ఏం చేయాలో తెలుసు కదా, తలుపులు బద్దలు కొట్టాలి. కాదు సచిన్, ముందు కిటికీ వెతకాలి. ఒకవేళ కిటికీ దొరికితే తలుపు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. సార్, లిఫ్ట్లో కిటికీయా? అదే ఉండదు.
ఇప్పటి వరకు మనం లిఫ్ట్ లోపలే వెతుకుతూ ఉన్నాం. ఇప్పుడు మనం అందరం లిఫ్ట్లో లేని విషయాన్ని వెతకాలి. కానీ ఇక్కడ ఏది మిస్ అయినట్టు అనిపించట్లేదే సార్. అంతే కదా ఇంజనీర్ గారు? అవును సార్. రోటరీ పంప్, సిలిండర్, పిస్టన్, వాల్వ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. మరి ఫోన్లో? ఒక్క నిమిషం. ఒక వ్యక్తి లిఫ్ట్లో ఇరుక్కుంటే అతను ఏం చేస్తాడు? సార్ సహాయానికి అరిచుంటాడు. సరిగ్గా చెప్పా. రాజు సాయం కోసం అరిచారు, కానీ ఆయన ఫోన్ మాత్రం యూజ్ చేయలేదు. ఎందుకు? ఒకవేళ ఫోన్ ఆఫ్ అయ్యిందేమో సార్. ఫోన్ ఆఫ్ అయ్యింది. ఫోన్లో సమస్య. ఇంజనీర్ గారు చెప్పండి సార్. ఒకసారి ఈ ఫోన్ చెక్ చేయండి. ఓకే సార్. సార్ ఇక్కడ ఒక కొత్త వైర్ని కనెక్ట్ చేశారు సార్, ఎమర్జెన్సీ బటన్ దగ్గర. ఓ, మరి నీళ్లు ఇక్కడి నుంచి వచ్చాయి. అందువల్లే రాజు ఇక్కడే తడిసిపోయారు. ఎస్ సార్. మరి రాజు సాయం కోసం ఆ ఎమర్జెన్సీ బటన్ని నొక్కినప్పుడు నీళ్లు స్పీకర్ నుంచి వచ్చాయి, ఆయన తడిసిపోయారు. ఆ స్పీకర్ని ఓపెన్ చేయండి. ఓకే సార్. ఓ, ఇదా సంగతి. ఈ నీళ్ళ వల్ల మనిషి తడవగలడు, మునిగి చనిపోగలడా? ఇంకా ఏదో ఉంది, అది మనకి కనిపించడం లేదు. నా పేరు అమర్. నా పేరు ప్రేమ్. ప్రేమే నా పేరు. అమర్, ప్రేమ్, అమర్, ప్రేమ్. భవిష్యత్ తెలియాలా మీకు? మిషికా మేడం, నా భవిష్యత్తు పేజీని తింపండి. దయచేసి చెప్పండి, నాకు నా పనిలో ప్రమోషన్ దొరుకుతుందా లేదా అని చెప్పండి. గత 17 సంవత్సరాలుగా నాకు ప్రమోషన్ దొరకట్లేదు. ఇంకా బాబు నువ్వు, నీకేంటి సమస్య? నిష్కా మేడం, నాకు పెళ్ళి కావడం లేదు. నేను ఏ అమ్మాయిని వెళ్ళి చూసినా తనకి నేను నచ్చడం లేదంటోంది. ఒకసారి నా భవిష్యత్తు చూడండి, నాకు పెళ్ళి అవుతుందో లేదో అని చెప్పండి. మీ ఇద్దరి సమస్య చాలా సీరియస్ అయినది. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. కార్డు తీ. ప్రేమ్, నీ కార్డ్ చాలా బాగుంది. హా? ఇందులో బాగా రాసుంది, అతి త్వరలో నీ కలల స్వప్న సుందరి నీ జీవితంలోకి వస్తుంది. ఇంకా నిన్ను పెళ్లి చేసుకోబోతుంది. అయితే నా ప్రమోషన్ ఏంటి? అమర్, నీ ఎదుగుదలలో ఏదో ఒక పెద్ద అడ్డుంది. అడ్డా? ఏంటి అడ్డు? ఒక వ్యక్తి నీ దారిలో పెద్ద ముల్లుగా ఉన్నాడు. అతనికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. అవును, ఖచ్చితంగా. ఆ వ్యక్తి పేరు
పి లెటర్తో మొదలవుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ నీకెలా తెలుసు? అయితే అది కూడా చెప్పేయండి. ఆ వ్యక్తి పేరు ఏసీపీ ప్రద్యుమనే కదా? మీరు సిఐడి కదా, ఇన్స్పెక్టర్ దయా? అరేరే, మీకు నేను కూడా తెలుసా? అమర్, ప్రేమ్, మీరిద్దరు ఏ నేరం చేశారు? సిఐడి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చారు. నేరం చేసింది మేము కాదు, నేరాన్ని మీరే చేశారు మిషికా మేడం. నేరమా? నువ్వు ఈ వ్యక్తిని చంపేశావు. హత్య? నేను ఏ హత్య చేయలేదు. నాకు ఆ వ్యక్తి తెలియదు కూడా. అబద్ధం చెప్పకు. పోయిన వారం అతను ఇక్కడికి వచ్చాడు. నువ్వు భవిష్యవాణి చెప్పావు, నువ్వు నీళ్ళలో మరణిస్తావని. అలాగే జరిగింది. మరెలా? ఇలా చూడండి, మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇంకా పోయిన సండే కూడా నేను ఈ చోట్లో లేను. నేను ఈ చోటినంతటిని ఫిలిం షూటింగ్ కోసం రెంట్కి ఇచ్చాను. సార్, ఇదంతా ప్లానింగ్ అని అనిపిస్తుంది. ముందు రాజీవ్కి నీళ్ళంటే భయాన్ని చూపెట్టి తర్వాత అదే విధంగా ఆయన చంపారు. ఈ చోటుని రెంట్కి తీసుకుంది ఎవరని చెప్పగలరా? ఆ ఫిలిం హీరోయిన్ వచ్చింది రెంట్కి తీసుకోవడానికి. ఇంకా అమ్మాయి ఆ ఫిలింలో టెరాకార్ రీడర్గా నటిస్తుంది. మంచిది. మొదటిసారి వింటున్నాను ఫిలిం హీరోయిన్ లొకేషన్ బుక్ చేస్తుంది. హదిరిపోలా? అలా అయితే సరే, మీరు ఆ హీరోయిన్ స్కెచ్ గీయండి. ఇదిగో అభిజిత్, ఈ లిఫ్ట్ సర్వర్ని చెక్ చేయడంలో ఎలాంటి ఉపయోగమూ లేదు. రాజీవ్ ఒంటికి తడి ఎలా అయిందో అని మీరు చివరి దాకా కనిపెట్టలేరు. అర్థమైందా? ఎలా తెలియకుండా పోతుంది సార్? చిటికలో మేము నీటి పైపుని కనిపెట్టేశాం. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు సచిన్. ఎందుకంటే రాజు ఈ పైపు నుండి వచ్చిన నీటి వల్ల చనిపోలేదు. మరి ఏ నీళ్ళ వల్ల చనిపోయారు? అది ఏ నీరంటే అభిజిత్, ఆ నీటిని తను తాగాడు. అదెలా కుదురుతుంది సార్? తాగే నీళ్ళల్లో ఎలా చచ్చిపోతారు? వీలవుతుంది పూర్వీ మేడం, వీలవుతుంది. అతని శరీరంలో అనస్థీషియా ఉన్న సమయంలో. అనస్థీషియా? అనస్థీషియా. ఇది రాజీవ్ రిపోర్ట్, బ్లడ్ రిపోర్ట్, ఇంకా టిష్యూ కల్చర్ రిపోర్ట్. తారికా మేడం గారే వెళ్ళి ల్యాబొరేటరీ నుంచి తీసుకొచ్చారు. అయితే అది కరెక్ట్గానే ఉంటుంది. కానీ సార్, బాడీలో అనస్థీషియా ఉండడం, నీళ్లు తాగడం వల్ల చనిపోవడం నాకేం అర్థం కాలా. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది సచిన్. ఇలా చూడు, అనస్థీషియా వల్ల రాజీవ్ గొంతులో ఇదిగో ఇక్కడుంటుంది, ఏమంటారు దాన్ని, కొద్దిసేపు అది తడిబారిపోయింది. ఇలా అనుకోండి, కొద్దిసేపు ప్రాణం లేకుండా పోయింది. అయితే నీళ్లు రాజీవ్ పొట్టలోకి వెళ్ళడానికి బదులుగా ఆయన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాయి. ఖచ్చితంగా. ఇప్పుడు అర్థమైంది అభిజిత్. తినే మార్గానికి, శ్వాస తీసుకునే మార్గానికి ఒక చిన్న వాల్వ్ ఉంటుంది. అది అనస్థీషియా వల్ల ఓపెన్లోనే ఉండిపోయింది. ఇంకా ఆ అనస్థీషియా నీరు కడుపులోకి వెళ్ళడానికి బదులుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత మీకు తెలుసు, అనస్థీషియా ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో అని. అంతా బానే ఉంది. అనస్థీషియా సెట్ అవ్వడానికి ఎంత టైం పట్టుంటుంది? కేవలం 5 నిమిషాలు. సార్, లిఫ్ట్కి రావడానికి ముందు ఆయన కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. మరి ఆయన తినడం, తాగడం అంతా అక్కడే సార్. కానీ సార్, అందరి గెస్ట్కి సీల్డ్ మినరల్ వాటరే మేము ఇచ్చాము. కొందరు నీళ్లు తాగట్లేదు, మీరే చూడండి సార్. రాజీవ్ ఎక్కడ కూర్చున్నారు? అక్కడ సార్, ఆ చైర్లో. ఈ బాటిల్లో ఉన్న నీళ్లు తాగారా? అవును సార్. పూర్వే, ఇందులో నీళ్లు తీసుకురండి. సార్, సార్, దీనికి కన్నం ఉంది. అయితే ఇందులోనే అనస్థీషియా ఇంజెక్షన్ వేశారు. ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ పని ఇక్కడ పనిచేసే వాళ్ళే చేశారు. వాళ్ళకి బాగా తెలుసు రాజు ఎక్కడ కూర్చుంటారు, ఏ నీళ్లు తాగుతారని. స్టాఫ్లో ఎవరికో సంబంధం ఉంది సార్. ఇక్కడ సర్వ్ చేయడానికి ఎవరెవరున్నారు?
సార్ ఎప్పుడైతే ఇలాంటి అఫీషియల్ కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుందో అప్పుడు 15 స్టాఫ్స్ వస్తారు సార్. అందరినీ పిలిపించండి. సార్ ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేరు. పొద్దున వచ్చేవారు అందరూ ఇంటికి వెళ్ళారు సార్. ఫోన్ చేసి పిలిపించారు. సరే సార్, పిలుస్తాను. ఓ, ఏసీపీ సార్ ఆ లేడీ స్కెచ్ని పంపించారు. టెరాకార్డ్ రీడర్ దగ్గర నుండి షూటింగ్ కోసం ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. ఎవరిని గుర్తుపట్టావా? ఎవరు సార్? రాజు భార్య ఉదిత. సిఐడి. సార్ ఆవిడ ఫోన్ కట్ చేసింది. కట్ చేస్తున్నారా? ఫోన్ లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టు. సార్ ఆవిడ ఫోన్ మహావీర్ నగర్లో ఉంది. మహావీర్ నగర్, అక్కడికి పోనీ. ఉదిత? ఉదిత? ఉదిత సార్ చనిపోయింది. ఓ మై గాడ్, మనం ఈవిని అరెస్ట్ చేయడానికి వచ్చాం సార్. మనం వచ్చేలాగా ఈవిడ చనిపోయారు. సార్ అంతకులు వేరే వాళ్ళు అయ్యుంటారా? సచిన్, పైకి వెళ్ళి చూడు. భర్తని చంపిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. అందువల్ల నేను కూడా చనిపోతున్నాను. నా మరణానికి, నా భర్త మరణానికి బాధ్యత నేను మాత్రమే. ఉదిత. ఉదిత ఎందుకని నేనే బాధ్యత అని రాయాలి? ఎవరైనా బలవంతం చేస్తే రాసిందా ఏంటి? మిషికా మనల్ని ఏదో కన్ఫ్యూజ్ చేస్తోంది, తప్పుడు స్కెచ్ వేసి. ఒకవేళ ఉదిత నేరస్తులు కాకపోతే? మళ్ళీ ఆ స్కెచ్ ఓపెన్ చేయండి. ఎస్ సార్. సార్ ఇది ఉదిత ఫోటో. మిషికా చేసిన స్కెచ్ ఏమో ఇదే. దయా, సార్. దయా జాగ్రత్తగా చూడు. ఉదిత ఫోటోగ్రాఫ్ను చూడు. ఉదిత చెవులకి రెండు రింగ్స్ ఉన్నాయి. 2 రింగ్స్ ఉన్నాయి. స్కెచ్ చేయబడ్డ ఆ లేడీ చెవులను చూడు. ఒకే ఒక రింగే ఉంది. ఇంకొక హోల్ అక్కడ లేనేలేదు. ఇప్పుడు అర్థమైందా దయా? అలా అయితే తను హత్య చేయలేదు సార్. మిషికా దగ్గరికి వెళ్ళిన లేడీ తను చూడ్డానికి ఉచితాలాగా ఉండే మేకప్ గెటప్ వేసుకుని వెళ్ళింది. కానీ ఒక తప్పు చేసింది. ఇంకొక రింగు వేసుకోవడం మర్చిపోయింది. ఈ డ్రామా మొత్తం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే చేశారు. సార్, ఒకవేళ తను చంపాలనుకుంటే రాజుని స్వయంగా చంపఉండొచ్చు కదా సార్. నీళ్ళలో గండమని చెప్పి భయపించి నీళ్ళతో చంపడం అసలు ఏం ఆలోచన ఉంటుంది? అవును దయా, తను స్ట్రైట్గానే రాజీవ్ని చంపుండొచ్చు, కానీ చంపలేదు. కోపం వల్లే రాజీవ్కి దారుణమైన మరణాన్ని ఇవ్వాలని తలచింది. సార్, ఇంత ద్వేషం అంటే పాత శత్రువు అయి ఉంటారు సార్. పాత పగ. శ్రేయా, ఈ రాజీవ్ కంపెనీలో మినరల్ వాటరే కదా తయారు చేస్తున్నారు? మినరల్ వాటర్. ఎస్ సార్. సార్, ఇందులో రాసుంది ఆ కంపెనీకి హెడ్ రాజీవ్ మాత్రమే కాదు, ఆయన బిజినెస్ పార్ట్నర్ ముఖేష్ కూడా ఉన్నారు. కొన్నేళ్ల ముందు ఆయన నేలలో మునిగి చనిపోయారు.
సార్, ఈ ముఖేష్ మరణానికి రాజీవ్కి సంబంధం ఉంటుందా ఏంటి? సార్ ఇందులో అలాంటిదేమీ రాయలేదు సార్. కానీ ముఖేష్ చావు వల్ల లాభం మొత్తం రాజీవ్కే దక్కింది. ఆయన కంపెనీకి పూర్తిగా ఆయన హెడ్గా అయ్యారు. ఎవరో రాజీవ్ మరణం వల్ల బాగా లాభం పొందారు. ఒక పని చేయండి, ఈ ముఖేష్ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో అందరినీ బయటికి లాగండి. సార్, ఇది ముఖేష్ కూతురు, ఇది తన ఫోటో. అలాగా, ఈ అమ్మాయేనా అది? ఏం చేస్తున్నావు? రెడీ సార్, ఈరోజు ముందుగా నేను షూట్ చేస్తాను. పంకజ్, శత్రువులు మమ్మల్ని షూట్ చెయ్యకుండా మనం షూట్ చేయకూడదు. అరే అరే, ఏం చేసావు నువ్వు? నేను చెప్పాను కదా, అంతా సర్వనాశం అయిపోయింది. నన్ను కొడతారేంటి? సారీ సారీ. రా, రమ్మన్నానా? నిన్ను వదిలానంటే నేనెలా కక్ష తీర్చుకోగలను? రా. రా. ఆలియా! ఆపో, ఆ పాపని వదిలేయ్. నువ్వు నీ ప్రతీకారాన్ని తీర్చుకున్నావుగా. రాజీవ్, ఉదిత చనిపోయారు. ఆ పాప ఏం తప్పు చేసింది? కానీ రాజీవ్ కూతురు ఇంకా బతికే ఉంది కదా. రాజీవ్ కుటుంబాన్ని మొత్తం అంతం చేసే వరకు నా కక్ష తీరదు. పాప నీళ్ళల్లో పాడిసావా? ఇప్పుడు చూడు, ఈ జైవంతి చెయ్య నిన్ను ఎలా నీళ్ళల్లోకి తోస్తుందో. వద్దు బంగారం, ఏడవకూడదు. ధైర్యం ఉన్న పిల్లలు ఎప్పుడూ ఏడవరు. నాకు చాలా భయం వేసింది. భయపడకు. మీ సిఐడి మావయ్య ఉన్నంత వరకు నీకేమీ కాదు. పద.
రాజు మా నాన్నగారిని చంపాడు. ఏ రోజు మా నాన్నని చంపాడో ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, రాజీవ్ నుండి కంపెనీని నేను తీసుకోవాలి అని. ఆయన కుటుంబాన్ని మొత్తం కూడా అంతం చేయాలనుకున్నాను. కానీ పోలీస్ రిపోర్ట్లో రాసుంది వాళ్ళ డెత్ ఒక యాక్సిడెంట్ అని. ఆ రిపోర్ట్ అబద్ధం. రాజు మా నాన్నని చంపినప్పుడు కంపెనీ వాడి పేరు మీద రాసుకున్నాడు. నాకు మా అమ్మకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మా అమ్మ ఇంటింటా పని మనిషిలా అందరి దగ్గర పని చేసేది. అందుకని రాత్రి పగలు కష్టపడి నేను పని చేశాను, రాజీవ్ కంపెనీని నేనే కొనాలని. ఇక ఏ రోజు కంపెనీని నేను కొన్నాను, వాణ్ణి అప్పుడే నేను అంతం చేశాను. తర్వాత జనాలు రాజీవ్ని ఉదితానే చంపిందనుకున్నారు. తన కూతురు ఆలియా ప్రాణాల్ని కాపాడుకోవడానికి నువ్వు ఆవిడ్ని బలవంతం చేశావు. పాపం ఆవిడ బిల్డింగ్ నుంచి దూకి చనిపోయారు. ఏం పనిచేసినందుకు సిగ్గుపడాలి. నువ్వు ఆ పాప ప్రాణాల్ని తీయాలనుకున్నావు. నువ్వు 2 హత్యలు చేశావు. నీకు ఉరి కన్ఫామ్. దానిని తీసుకెళ్ళండి. లేవండి మేడం అత్తగారింటికి. అర్థమవుతుంది మీరు ఆలియా గురించి ఆలోచిస్తున్నారని. కానీ సార్, రాబోయే రోజుల్లో మనకే నిరంతరం ఏది అని తెలియదు. తెలుసు. అందుకే అడాప్షన్ సెంటర్కి ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్ళు ఆలియాకి మంచి ఇల్లుని ఇస్తారు, తనని చూసుకోవడానికి మంచి కుటుంబాన్ని ఇస్తారు. కానీ సరే, అప్పటి వరకు ఆ పాప ఎక్కడుంటుంది? ఇంకెక్కడ ఉంటుంది? నా ఇంట్లోనే, నాతోనే. కానీ సార్, ఇదంతా మీరు ఒంటరిగా ఎలా? నేనెక్కడ ఒంటరిగా ఉంటాను? నాకు కావలసినప్పుడు మీకు ఫోన్ చేసి పిలుస్తానుగా. అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తాను. ఇంటికి వెళ్దాం బంగారం.